హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటూ చిన్న వ్లాగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఈరోజు మా వీడియో ఏంటి అనేది అయితే మీరు అయితే చూసేయండి. ఇంక మార్నింగ్ వచ్చి టిఫిన్ అయితే చేద్దామని చేసి రెడీ అయ్యానండి. ఇంకా కొంచెం ఇడ్లీ పిండి ఉండింది. ఇడ్లీ పిండిలో అయితే రోజు ఇడ్లీ ఏమి చేద్దామనేసి ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు అట్టు, ఒకరోజు ఉప్మా, ఓ రోజు బజ్జీ, అలాగే ఒకరోజు ఇంకొకటి అలా చేద్దామనేసి ఇంకా ప్రిపేర్ అయ్యానమాట. ఇంకా ఈరోజు అయితే బజ్జీ వేద్దామనేసి బజ్జీకి అయితే ప్రిపేర్ అయ్యానండి. ఇంక మార్నింగ్ బ్లాగ్లో అయితే నేను టిఫిన్ అయితే బజ్జీ వేద్దామనేసి ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసుకుని కొంచెం పిండి అయితే సపరేట్ గిన్నెలో అయితే తీసుకున్నానండి. సపరేట్ గిన్నెలో అయితే తీసుకుని ఇంకా కొంచెం మైదా అయితే కలుపుకుని ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసుకుని బజ్జీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా బుడ్డీస్కి పిల్లలకి కదా, ఇంకా వాళ్ళు అయితే సాయి నేనవుతేనే కానీ ఇంకా అన్నీ వేసుకుంటాం. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ. ఇంకా కిరణ్ పిల్లలు అయితే ఇలాంటివి ఏమి ఉండనివ్వరండి బజ్జీల్లోనూ. అలా ఉంటే వాళ్ళకి ఇష్టపడరు అనమాట. ఇంకా దాని గురించి అయితే ఇంకా వాళ్ళు తినరు కదా అనేసి ఇంకేం కలపకుండా ప్లెయిన్ బజ్జీ వేసానండి. కొంచెం సాల్ట్, కొంచెం పెరుగు అయితే వేసి ఇంకా బజ్జీ పిండిలో కొంచెం మైదా పిండి అయితే కలిపి చక్కగా బీట్ చేసి కాసేపు ఇంకా అది ఒక 2 నిమిషాలు వదిలేసి దాన్ని అయితే బజ్జీ కింద అదే పునుగుల్లాగా వేసాను. ఇంకా బాగా వచ్చాయండి, మెత్తగా వచ్చే సాఫ్ట్గాను. ఇందులో కొంచెం ఇది కలిపాను అనమాట, బేకింగ్ సోడా, అదే కడుపు సోడా అంటారు కదా, అదైతే కొంచెం ఒక లైట్గా ఒక రవ్వ అయితే వేసాను. ఇంకా వేసాను, చాలా బాగా వచ్చాయి అనమాట. ఇంకా ఇంట్లో సరుకులు ఉండటం వలన మనం ఏటన్నీ ఏం చేసుకోవాలన్నా సరే కొంచెం ఇబ్బంది ఉండకుండా అయిపోతుంది అనమాట. లేదంటే కనుక ప్రతిదీ కొట్టుకాడికి పరిగెట్టాలి, తెచ్చుకోవాలి, వండాలి అంటే మనకు అవ్వదు. ఇంట్లో కొంచెం తొందరగా సరుకు ఉండటం వల్లనే అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అనే ఒక ఐడియాతో అయితే తొందరగా ముందుకెళ్ళిపోవచ్చు. ఇంకా అలాగే నాకు కూడా చేతి నిండా సరుకులు ఉండాలండి. లేనప్పుడు అయితే నాకు ఇంకా పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇంకా అలాగైతే నేను ఉన్నా లేకపోయినా సరే ఇంట్లో నెలవారీ సరుకులు అయితే తెచ్చిపెట్టేసుకుంటాను. ఇంకా అలా చేసుకోవటం వల్లనే గమ్మున పిల్లలు ఏమైనా చేయాలన్నా సరే చేసి పెట్టమన్నా సరే ఇబ్బంది ఉండదు. అది ఉంది కదా, దాంతో గమ్మని చేసేయచ్చు కదా అన్న ఒక ఐడియా ఉంటుంది. ఇంకా అలా అయితే సరుకులు అయితే ఇంటి నిండా ఉంటాయి అన్నమాట. దాని గురించి అయితే ఇంకా డీ ఫ్రిడ్జ్ చూసారు కదా, మా డీ ఫ్రిడ్జ్ నిండా సరుకులే ఉంటాయి. ఇంకా వేరే ఐసు గీసు పెట్టడానికి, కొంచెం పాలు లాంటివి పెట్టడానికి గట్రా ఏముండదు. ఇంకా పాలు అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టలేండి, కిందే పెట్టేసేస్తాను. ఇంకా దాని గురించి అయితే చికెన్లు, మటన్లు కూడా ఏం పెట్టమండి. ఏం చేద్దంటే ఇంకా ఇవి ఎప్పుడన్నా దేవుళ్ళ దగ్గర గట్ట ఉంటాయి కదా, ఇంకా దాని గురించి అయితే ఇంకా డీ ఫ్రిడ్జ్లో పెట్టి అంత చికెన్లు, మటన్లు కూడా ఏమీ వండుకోము. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి అప్పుడే తెచ్చేసుకుంటాము. ఏమన్నా కోడి పుంజులు, పందాలు గట్ట అలాంటివి అయితే ఎవరైనా చికెన్ గట్ట, మటన్ లాంటి అలాంటివి ఇస్తేనే కానీ ఎప్పుడైనా అది కూడా బాక్స్లో పెట్టేసేసి 2-3 కవర్లు వేసి ఆ కవర్లు ఇంకో వేరే వాటికి అంటుకోకుండా ఉంటాయి కదా అనేసి ఇంకా అలా అయితే పెడతానమాట. ఇంక ఇలా అయితే నాకు సరుకులు ఇంటి నిండా పెట్టుకోవటం గత 10 సంవత్సరాలుగా అలవాటు అయిపోయిందండి. 10-15 సంవత్సరాల నుంచి నేనైతే కొట్టు దగ్గర నుంచి ఈ సరుకులు ఎంతో ఇబ్బందిగా ఉంటేనే కానీ తేననమాట. ఇంకెలా అయితే మార్నింగ్ లాగా అయితే బజ్జీలు వేయడానికి అయితే ఇంకా ఇంట్లో కొంచెం గడ్డ పెరుగు ఉండిందండి. ఆ పెరుగు వేసాను. కొంచెం సరిపోతుంది కదా అని ఫస్ట్ కొంచెం అయితే వేసాను, కానీ కొంచెం సరిపోలేదు. సరే కదా, మాది పెరిగే కదా, ఇంట్లో పెరిగే కదా, ఎంత వేసుకున్నా బాగానే ఉంటుందని మొత్తం పెరుగు అయితే కొంచెం వేసేసి మొత్తం కలిపేసి ఇంకా మూకుడైతే పెట్టేసుకుంటున్నాను బజ్జీలు వేయడానికి. మనకి ఇంట్లోకి కదండి, ఎలా వచ్చినా పర్వాలేదు, రౌండ్ వచ్చినా పర్లేదు, అప్పాల్లా వచ్చినా పర్లేదు, తోకలు వచ్చినా పర్వాలేదు, అలా అని బాగా అయితే రాకుండా పోలేదులేండి. బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా మార్నింగ్ అయితే బజ్జీలు అయితే ఇంకా బుడ్డీస్ ఇద్దరు కూడా గొడవ పెట్టకుండా తినేస్తారంట. కానీ డీప్ ఫ్రై చేసినవి అయితే పొద్దున్నే తినకూడదు అనే వాళ్ళు సార్ అంటారండి. మనం కూడా ఎవరమైనా అంటాము. డీప్ ఫ్రై చేసిన పొద్దున్న అవుతే పూరి కానీ, ఇంకా వడ కానీ, గారి కానీ, నెక్స్ట్ అయితే ఇంకా ఈ బజ్జీ కానీ ఇటువంటివి అయితే డీప్ ఫ్రై చేసినవి అయితే మార్నింగ్ తినకూడదట. కానీ ఎక్కువ భాగం ఇవే అయిపోతాయి అనమాట. ఇంకా దాని గురించి అయితే వారానికి ఒకసారే కదా తినేది, రోజు తినాం కదా అనేసి అవుతే కనుక ఇంకా అలా అయితే వండడం అయితే జరుగుతుందండి. ఇంకెలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? మార్నింగ్ అందరూ ఏం టిఫిన్లు చేశారనేది అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. రెగ్యులర్గా కామెంట్ పెట్టి వాళ్ళే కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే కామెంట్ అయితే పెట్టండి. మీ కామెంట్ కూడా మాకు విలువైనవేనండి, అందుకనే కామెంట్ పెట్టినానంటాము. లైక్స్ లెక్కేస్తారు, షేర్లు లెక్కేస్తారు, కామెంట్స్ లెక్కేస్తారు, అన్నీ లెక్కేస్తారండి.
ఇంక మాకు వీక్లీ మంత్లీ అనేసి అదే లెక్కింపులు అవుతే మాకు ఇవన్నీ కూడా ఇన్ని వచ్చినాయి, మీకు ఇన్ని వచ్చినాయి అనేసి మాకు అది చూపిస్తారనమాట. ఇంకా దాని గురించి కామెంట్ కూడా పెట్టండి అనేసి అడుగుతూ ఉంటాము. షేర్ చేయండి కొత్త వాళ్ళకి షేర్ చేస్తే మా ఛానల్ ఇంకొకళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారనమాట. మాకు అలా ఇంకొకళ్ళని పరిచయం చేసినట్టు అవుతుంది మీరైతేనే. ఇంకా ఎవరైనా సరే వీడియో చూస్తే కనుక ఎవరైనా సరే వాట్సాప్లో మీకు షేర్ బటన్ ఉంటుంది మా వీడియో కింద, అది షేర్ బటన్ నొక్కితే మీకు వాట్సాప్కి అయితే చూపిస్తుంది. ఆ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇంకొకరికి షేర్ చేయొచ్చు మా వీడియోని అయితే. ఆ షేర్ బటన్ నొక్కగానే వాళ్ళకైతే వెళ్తుందండి. తర్వాత కొంచెం బాణం గుర్తు వస్తుంది, ఆ బాణం గుర్తు మీద నొక్కేస్తే ఇంకా మా వీడియో అనేది ఇంకొకరికి అయితే షేర్ అవుతే అయిపోతుంది. ఇంకా అలా అయితే ఎవరికన్నా రోజు ఒకరికన్నా షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేసి వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉంటాయో వాళ్ళకైతే కొంచెం పరిచయం చేసి షేర్ అయితే చేయండి. షేర్ చేయడం వల్లనే మాకు ఇంకొకరిని పరిచయం చేసినట్టు అవుతుంది, మాకు కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా అవుతుందన్నమాట. ఇంక ఇలా షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వస్తే ఇంకా బజ్జీలో తీసేసానమాట. చూసారా బజ్జీలు అయితే గుండ్రపుగా వచ్చేసినాయి కదా. ఇంకా ఎలా వచ్చినా మా వాళ్ళు తినేస్తారనుకోండి. అలా అని బాగా తింటాకు పనికి రాకుండా అయితే వండను, ఇంకైతే తింటాకు పనికి వచ్చేలాగే వండుతాను అనమాట. మార్నింగ్ బజ్జీలు అయితే వేసేసానండి. ఇంకా ఈ రోజు నుంచి అయితే కొంచెం ఎర్లీగా అయితే లేవాలి. వాయిస్ ఓవర్ ఇచ్చేది ముందు రోజు వీడియో, వాయిస్ ఓవర్ ఇచ్చేది వెనకాలన్నమాట ఇస్తున్నాను. ఇంకా సరే కదా అనేసి సాయంత్రం వరకు మీకు మధ్యాహ్నం వరకు అయినా సరే ఏమేమి ఇలా కంటిన్యూ అవుతాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకా బుడ్డీస్ అయితే స్నానాలు గట్ట అన్నీ రెడీ అయిపోయారు. ఇంకా ఈలోగా అయితే బజ్జీలు అయితే రెడీ చేసాను. ఇంకా చట్నీ అయితే చెల్లి చట్నీ చేసిందండి. చట్నీ మిగిలిపోయిందంట. అక్క చట్నీ మిగిలిపోయింది అక్క కొంచెం వేసేసుకోండి అనేసి ఇచ్చింది. ఇంకా వేరే చట్నీ ఎందుకు చేయడం అనేసి శనగపిండి చట్నీ అయితే బజ్జీల్లోకి బాగుంటుంది కదా అనేసి ఇంకా మా బుడ్డీస్కి శనగపిండి చట్నీ అంటే మహాప్రాణం అండి. బొంబాయి చట్నీ. హాయ్ అండి, నేను మిసెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలంటే ఈరోజు లాగా అనమాట. మధ్యాహ్నం 1 గంటగా స్టార్ట్ అయింది రోజు లాగైతే. ఇంకా ఏం కర్రీ వండడం కట్టి మీకు ఏం చూపించలేదండి. వండేసాను కానీ ఇంకా చాలా నీరసంగా అయితే అయిపోయిందనమాట. ఇంకా పడుకుండిపోయాను. కర్రీ వచ్చి ఆచి అయితే బంగాళదుంప వండమనింది. సరే కదా అనేసి ఆచిగా అయితే బంగాళదుంప ఫ్రై చేసి మాకు అయితే బంగాళదుంప కూర చేసుకున్నాం అనమాట. బంగాళదుంప అయితే టమాటా వేసి ఇలాగా అయితే చేశాను అనమాట. ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే సాయంత్రం కొంచెం ఉంచుకుంది, ఇప్పుడైతే కొంచెం వేసుకుంది, సాయంత్రానికి కొంచెం ఉంచుకుంది అనమాట. ఇంకా దానికైతే ఈరోజు సరిపోతుంది. ఇంకైతే భోజనం చేసి మిషన్ ఎక్కాలండి. సరే కదా అనేసి ఇంక భోజనం చేద్దామనేసి వచ్చి చిన్న లాగైతే తీద్దాం, మధ్యాహ్నం అయితే తీద్దామనేసి. ఏం చేద్దామంటే ఈరోజు వీడియో తీయలేదు. ఆల్రెడీ ఫోన్లో అయితే 3 వీడియోలు ఉన్నాయి. దాని గురించి అయితే కొత్త వీడియోలు తీయడానికి సహకరించట్లేదు. అవి అప్లోడ్ చేసేసిన తర్వాత అయితే తీద్దామనేసి అనుకుంటున్నాను. ఏం చేద్దంటే ఇప్పుడు పొద్దున్న ఒకటి అప్లోడ్ చేసాను, ఇంకా సాయంత్రం ఒకటి అప్లోడ్ చేసేస్తాను. ఈ బిట్స్ ఉన్నాయనుకోండి తర్వాత ఒకటి అయితే కలుపుకోవచ్చు అనేసి ఇంకా నేను అప్లోడ్ అయితే చేసేస్తున్నాను అలాగా. దాని గురించి అయితే వీడియో చేయలేదు మార్నింగ్ నుంచి. సరే ఎలాగో 2 అప్లోడ్ చేసేస్తున్నాను కదా, మధ్యాహ్నం చేత ఒకటి తీద్దామని ఇప్పుడు అయితే ఒకటి తీస్తున్నాను అనమాట. ఇంకా అన్నం అయితే పెట్టుకుంటున్నానండి. భోజనం చేసిన తర్వాత అయితే 2 బ్లౌజులు అయితే ఉన్నాయి స్టిచ్ చేసి. ఇంకెక్కువగా అయితే స్టిచ్ చేయట్లేదు. మోకాలు నొప్పి అంటే ఎక్కువగా ఉంటుంది మిషన్ ఎక్కుతుంటుంటే, ఉట్టప్పుడు బాగానే ఉంటుంది. దాని గురించి అయితే ఒక యాప్ చూద్దాం ఎలా ఉంటుందో, దాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు కదా అనేసి ఇంకా మిషన్ అవుతుంది. కూర వేసుకుని కొంచెం రైస్ వేసుకుని అన్నం అయితే పెట్టేసుకున్నాను అనమాట. దింపేసి వస్తావా? అంతే 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 ఆడు పట్టుకో. లోపల పెట్టేసిరా. అది 2 పట్టురా.
ఓకే రాసుకో. ఓకేనా. ఫ్లిప్కార్ట్ డెలివరీ వచ్చిందండి. ఇంకా స్నాక్స్ అయితే పెట్టాను. బుడ్డిస్ నానా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అవి బయటనే ఉంచుకోవాలి. 2 మామ్స్ మ్యాజిక్, 2 లేదు మామ్స్ మ్యాజిక్ అది ప్యూర్ మ్యాజిక్ అట. ఇవి 2 తీసుకున్నాను. అంటే తెలుసు కదండి, ఇవి మిల్క్ బిస్కెట్ చాలా బాగుంటున్నాయి బిస్కెట్లు అయితే. అవి 2 లిటిల్ హార్ట్స్, 2 ఒకటి ఓరియో అన్నమాట. ఇవి తీసుకున్నాను. ఇక్కడ సాయంత్రం టైం అండి. ఇంక మధ్యాహ్నం నుంచే వ్లాగ్ మొదలెట్టాను కదా. సాయంత్రం అంట వీళ్ళిద్దరూ మా బాబాయ్లో సైకిల్ మీద ఆజితో పాటు ఉండింది మా పెద్దనాన్న అనమాట. ఇంకా ఆజితో అయితే ఆట ఆడుతూ వస్తున్నాడు. అంటే ఆజి సైకిల్ తొక్కుతుంటే నేను ఎక్కుతానమ్మా నన్ను తొక్కు అనేసి అన్నాడు పెద్దనాన్న అయితేనే. సరే కదా అనేసి ఇదైతే సైకిల్ తొక్కుతుందండి. సైకిల్ తొక్కుతూ ఉంటే పెద్దనాన్న చిన్నపిల్లలాగా వెనకాల నుంచి డెక్కుకుంటూ అయితే సగం దూరం అయితే వచ్చాడనమాట. ఇంకా తర్వాత అయితే ధనియాలు వేసామండి. ఇక్కడ అయితే ధనియాలు వేసిందంటే మొలకలు రావడానికి ఎలాగ వేసుకుంటారు అనేసి పెద్దనాన్న అయితే శుభ్రంగా చదువుతున్నాడు అనమాట. అంటే పెద్దనాన్న వ్యవసాయం చేస్తారండి, వరి వ్యవసాయం ఎక్కువ చేస్తారు. ఇంకా దాని గురించి ఆయనకి తెలుసు అనమాట, వాటి గురించి. ఇంకా అలా పైన మొలకల కింద పెట్టేసి ఉంచేస్తే ఎలాగా అనేసి పెద్దనాన్న అయితే ఇలాగ మొలకల కింద రావడానికి వీలుగా ఉండేలా మట్టి ఒకటి పైన చదువుతున్నారనమాట. చూసారా ఎలా చదువుతున్నారు, చాలా తాతీగా అయితే తమాషాగా అయితే చదిరవుతే కనుక దీనికైతే వాటర్ మొత్తం డొక్కుతో అయితే పోయకుండా చిలకరిస్తారండి. వడ్లు ఆకుమడ్లకి చిలకరిస్తారు కదా వీళ్ళు. ఇంకా అలా అయితే అలవాటు అయ్యి ఇంకా అలా అయితే చిలకరిస్తున్నారనమాట. చాలా బాగా అయితే వ్యవసాయం చేయడంలో అనుభవం అయితే పెద్దనాన్నకు చాలా ఉండిందండి. అరటి తోటలో వేసి కాడేంటి వ్యవసాయం వరి వ్యవసాయం చేసే కాడైతే పెద్దనాన్న అయితే చాలా బాగా ఇచ్చేస్తారనమాట. ఈయన తర్వాత ఏమో ఇంకొక పెద్దనాన్న, ఆ పెద్దనాన్న తర్వాత ఏమో నాన్న తర్వాత ఏమో చిన్నాన్న అనమాట. ఇలా అయితే 4 అన్నదమ్ములు అండి. వీళ్ళు అయితే ఈయనే పెద్ద ఆయన అనమాట. ఇంకా పెద్దనాన్నకి అయితే వ్యవసాయం చేయడంలో చాలా అనుభవమే ఉందని చెప్పుకోవాలి. ఇంకా సాయంత్రం అయిపోయింది తర్వాత నైట్కి వచ్చామండి. ఇక నైట్ అయితే పొద్దున్న కిరణ్ అయితే విజయవాడ కిరాయికి అయితే వెళ్ళాడనమాట. విజయవాడ నుంచి తర్వాత అయితే చింతరుపతి నుంచి మధ్య ఆంజనేయ స్వామి గుడికి అయితే ఈరోజు మన కారు కదండి వెళ్ళింది. ఇంకా బయట ట్రావెల్స్ కార్ అనమాట. డ్రైవింగ్కి అయితే వెళ్ళాడనమాట ఇవాళ. ఇంకా వచ్చేటోడికి అయితే 7 అయిపోయిందనమాట. ఇప్పుడే వచ్చి నాకు ప్రసాదం అది ఇచ్చేసి కారు అవుతా ఎదురుపెట్టేసి వస్తాననేసి వెళ్ళాడనమాట. ట్రావెల్స్ వాళ్ళ దగ్గర చెప్పి వస్తాననేసి ఈలాగా నేను ప్రసాదం వంటలు అయితే ఇంటికి తీసుకొచ్చానండి. ఎదురెళ్ళి సరే కదా అయితే ఏమి తీసుకొచ్చాడా అనేసి నేనైతే ముందు విజయవాడ ప్రసాదం అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే విజయవాడ కాదు, చిన్న తిరుపతి ప్రసాదం తీసుకొచ్చాడనమాట. అంటే ఇక్కడ విజయవాడ ప్రసాదానికి కొంచెం పైకి ఎక్కాలి, చింతరపు ప్రసాదం అయితే ఇక బయట దొరికేస్తుంది కదా. ఇంకా అందుకని చింతరపు ప్రసాదం తీసుకొచ్చినట్టున్నాడు. లడ్డూలు చూసారండి, లడ్డూలు అస్సలు నెయ్యి అనిందే లేదనమాట. అలా ఉండింది. ఇన్నాళ్ళు ఇదేరు ఇప్పుడు ఇదేరు అలా ఉండే కొలది ఇంకెలా నాణ్యత అనేది తగ్గిపోతుందేమో మొత్తం అయితేనే. ఇది వరకు లడ్డు తింటే చాలా ఇదని అనిపించేది, ఇప్పుడు గట్టిగా ఏదో నీళ్ళే చుట్టినట్టు ఉండిందనమాట. ఇంకా ప్రసాదం అయితే ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఎవరం అంత గమ్మున ఆగం కదండి, తలకోకపోతే నోట్లో తీసుకుంటాము. ఇంకా అలాగైతే ప్రసాదం చూడగానే కొంచెం నోట్లో వేసుకోవాలనిపించింది. ఇంకా కిరణ్ సంజీబాబు అయితే తింటావా అంటే మార్నింగ్ నుంచి జ్వరంతో ఉన్నాడండి. నేను తిన్నానేసి అన్నాడు. అయినా సరే కొంచెం ప్రసాదం కదా తినని నోట్లో వేసాను అనమాట. ఇంకా టైం వచ్చి 8 అవుతుందండి. 7:30 8 మధ్యలో అవుతుందన్నమాట. ఇంకా బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజు రేపు మార్నింగ్ ఇవ్వాల్సింది అనమాట. కటింగ్ అయితే పెట్టుకుంటున్నాను. కిరణ్కి అయితే అన్నం వచ్చి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటానండి. అంటే ఇంకా అయిపోతుంది అనమాట, కుట్టేసుకుంటాను. ఒక 1 అవర్ పడుతుంది. కటింగ్ పెట్టేసుకుంటే ఎంతసేపు కుట్టేస్తాను అనమాట. ఇంక పని ఏమీ లేదు కదా, ఇంక కుట్టేసి చేతికుట్లు ఇచ్చేస్తే రేపు పొద్దునకి అయితే ఇచ్చేస్తాము డెలివరీ అయితేనే. ఇంక చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎందుకంటే ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూపిస్తుంది అనమాట ఛానల్ అయితేనే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి చూసుకోవటం వల్ల మీ వలన మాకు కొంచెం బెనిఫిట్ అంటే ఉంటుందండి. దాని గురించి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.